ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో కానీ వ్యాపారపరంగా కానీ ఆర్థికంగా ఒక మెట్టు పైకెక్కేటువంటి పరిస్థితి. ఉద్యోగంలో అయితే ప్రమోషను, వ్యాపారంలో అయితే ఎదుగుదల, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఆర్థిక స్థితిగతుల్లో కొంత ఖర్చులు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకోగలుగుతారు. ప్రత్యేకించి ధనురాశి వారు వారి యొక్క జీవన గమనాన్ని కూడా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంత దూరం వెళ్ళాలి, కారులో వెళ్ళడం ఎందుకు, బస్సులో వెళ్ళడం వల్ల డబ్బు ఖర్చు తక్కువగా ఉంటుంది కదా, లేదా ఆటోలో వెళితే బాగుంటుంది కదా, ఇలా శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ధనాన్ని పొదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ మార్పు అనేటువంటిది ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడింది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా షష్ఠైరవౌ సుసౌఖ్యాదిన్యత్ర కార్యార్థ సాధనం శాస్త్రంలో చెప్పినటువంటి మాట క్రమేపీ ధనురాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఆత్మవిశ్వాసము అనేటువంటిది పెరుగుతుంది. ఇలా మానసికంగా ఉండేటువంటి బాధలు తగ్గడానికి కూడా ఈ గ్రహ సంపత్తి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఆశించినటువంటి స్థాయిలో ఉండవు, పూర్తిగా లేకుండాను ఉండవు. కానీ మీరు ఆశించేటువంటి స్థితిలో కుటుంబ సభ్యులు మీ పట్ల వారి యొక్క ప్రవర్తన కానీ, లేదా మీరు ఆశించేటువంటి విధంగా వారి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఉండవు. అయినప్పటికీ బాధపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేవు, అన్ని నిదానం మీద ముందుకు సాగుతూ ఉంటాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు ఉద్యోగంలో పరిస్థితులు బాగున్నాయి, వ్యాపారపరంగా బాగున్నది పరిస్థితి. విద్యార్థులకి గ్రహగతులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి, మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలిగిస్తూ కుటుంబ అభివృద్ధికి, సంతాన పురోగతికి కూడా కారణమవుతూ ఉంటుంది. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మకర రాశి.